చాలామంది రైతులు పత్తి లేదా మిరప పంటని లోపల దున్నిచ్చేసి మొక్కజొన్న వేయడం అని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పత్తికి అనేది సరిగా కాయలు కాకపోవడం, వర్షానికి దెబ్బతినడం, లేకుంటే డూప్లికేట్ సీడ్స్ వల్ల అవుతూ ఉంది. అండ్ మిరప తోటకు వచ్చేసి నల్లి లాంటి పురుగు పడడం వల్ల ప్రతిసారి 3 సంవత్సరాల నుంచి అదే కావడంతో కాయలు కాకపోవడం, చెట్లు మాత్రం ఉండి కాయలేకపోవడం, పెట్టుబడి ఖర్చు పెరిగిపోవడం వల్ల దాన్ని దున్నేసి మొక్కజొన్న వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొక్కజొన్న అన్ని పంటలతో కంపారిజన్ అయితే కొంచెం ఖర్చు తక్కువతో కూడుకున్న పని, రిస్క్ తక్కువ ఉంటుందని చెప్పేసి పెడుతూ ఉన్నారు. దానికి సంబంధించి మనం రోటర్ తోటి పాత పంట ఏదైతే ఉంటుందో అది లోపల దున్నేస్తాం కదా. సపోజ్ ఎగ్జాంపుల్ నేను పత్తి వేసిన, ఈ పత్తి కర్ర లోపల దున్నిచ్చేసిన, అయితే దీనికి నీళ్లు కట్టి దున్నేయాలి. నీళ్ళు కట్టడం వల్ల ఏమవుతుందంటే పదన ఉండడం వల్ల లోపల గడ్డి లాంటివి ఏమైనా ఉన్నా కానీ లోపల కొంచెం కలిసి ముక్కలు అవుతూ ఉంటాయి. కానీ దీనివల్ల ఫంగిసైడ్స్ అంటే మన ఈ కట్టలు తినడానికి వచ్చే పురుగు అని ఇన్సెక్ట్స్ కానీ, ఫంగిసైడ్స్ అంటే మన బూజులకు వస్తుంది కదా, అలాంటివన్నీ బ్యాక్టీరియాలు కానీ భూమి ద్వారా వచ్చే రోగాలు కొన్ని వచ్చే అవకాశం ఉంది. గింజల నుంచి లేదా చెట్ల నుంచి వచ్చే అవకాశం ఉంది. చెట్లు ఎదిగినాకైనా మొక్కజొన్న లాంటివి. ఎగ్జాంపుల్ ఇది పాత పత్తి ఉంది కదా, దీని కింద మనం ఆల్రెడీ ఇలాంటి కర్రలు దున్నిచ్చినప్పుడు దీన్ని తినడానికి పురుగులు వస్తాయి, బూజు లాంటి ఫంగిసైడ్స్ వస్తాయి, బ్యాక్టీరియా లాంటిది వస్తుంది. అంటే ఇది భూమిలో కలవడానికి అవన్నీ ఉపయోగపడతాయి అనమాట. అందులో ఉపయోగపడేవి ఉంటాయి, ఉపయోగపడనివి కూడా ఉంటాయి. ఎంత ఉపయోగపడాలని పంట కూడా అంత కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల పైన చెట్టు ఉంది కదా, చెట్టు వేరు వ్యవసాయం తినేయడము, ఆ పురుగు మెల్లమెల్లగా అది అయిపోయినాక తర్వాత ఈ చెట్లకి బూజు లాంటి రోగాలు రావడము, దాన్ని బూజు తెగులు అంటారు కదా, అంటే అది వేరు పైన వచ్చేది, కింద వేర్లకు బూజు తెగులు వచ్చేది, వేరు కుళ్ళు రావడం లాంటివి జరుగుతూ ఉంది. కాబట్టి ఇవి లోపల దున్నించేటప్పుడు కింద భూమి నుంచి వచ్చే రోగాలను కంట్రోల్ చేసే మందులు ఏదో కొంచెం వాడండి. నార్మల్గా మరి హెవీ డోస్ అయితే వాడొద్దు. కెమికల్ ఎప్పటికైనా సరే ప్రమాదకరం, భూమికి కానీ నెక్స్ట్ వచ్చే పంటకైనా కానీ. అని సాల్ అనేవి ట్రాక్టర్ ద్వారా లేదా ఎడ్ల ద్వారా కూడా తీయవచ్చు. ఎడ్ల ద్వారా రాగి ప్లేట్, చక్కెర ప్లేట్ అనేది వాడుతూ ఉంటారు. ట్రాక్టర్ ద్వారా అయితే మన సేమ్ బోధే పత్తి కానీ ఎత్తు పత్తికి అయితే వాడతాము అలాంటివి అనమాట. ఇలా సాల్ వస్తూ ఉంటాయి. కాలువ ద్వారా నీళ్ళు వల్ల వర్షం పడ్డా నీళ్ళు కిందకి వెళ్ళడానికి, మనం నీళ్ళు కట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఎత్తు మీద 2 వైపులు వేస్తారు లేదా ఒకవైపు వేస్తారు, మన అనుకూలతను బట్టి. ఇది కొంచెం వెడల్పు ఉన్నది కాబట్టి 2 వైపులు వేయాలి. ఇటొకటి ప్లస్ ఇటొకటి వేస్తాము. మధ్యలో వేయాలి గింజ కూడా. మధ్యలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ వర్షం పడ్డప్పుడు మరి కిందకు ఉండకపోవడం వల్ల గింజ నీళ్ళు ఏమైనా పడితే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం నీళ్ళు కట్టేటప్పుడు ఏమైనా వంపులు ఉన్నా కానీ నీళ్ళు అక్కడ ఆగకుండా దానివల్ల కూడా గింజలు రాకపోవడం, గింజలు కుళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మధ్యలో వేస్తే బెటర్ అనమాట. మరి పైకి వేసి నీళ్ళు అందవు కాబట్టి, తడి సరిపోదు కాబట్టి అలా ఉంటుంది. చెట్టు పెద్ద కనుక ఏర్లు కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం. కానీ చెట్టు బతికేంత వరకు అయితే దానికి ఎంత నీళ్ళు అవసరమో అంతవరకు 10 ఉంటే సరిపోతుంది, నీళ్ళు లేకపోయినా. పత్తి అనే కాదు, ఏ పంటైనా సరే భూమిలో దున్నేటప్పటికి మనం మెయిన్గా ఎండాకాలంలో దున్నినప్పుడు మినిమం 2-3 నెలల కంటే ఎక్కువ టైం ఇవ్వాలి. అలా అయితేనే అది భూమిలో కలవడానికి ఎంతో కొంత టైం పడుతుంది. వీటిని పురుగు తినేసినాక కొన్ని కర్రలు అయితే మిగిలిపోతాయి. వాటిని మనం ఎండాకాలం అయితే నెక్స్ట్ పంట వేసేటప్పుడు వర్షాకాలానికి వీటిని ఇలాంటి చెత్తలో ఉంటే దీన్ని తీసి ఒక చోట వేయడము లేదా మన పంట నుంచి పక్కన పడడం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతి పాట ఒకటేసారి ఇది కరిగిపోతుంది, భూమిలో కలిసిపోదు, టైం ఎక్కువ పట్టవచ్చు. కానీ ఎమర్జెన్సీగా దీన్ని దున్నేసి రెండో పంట వేస్తే మాత్రం భూమి ద్వారా వచ్చే రోగాలు ఏమైతే ఉంటాయో చెట్లకు కానీ గింజలకు కానీ అలాంటి సంబంధించిన మందులు వాడుకుంటే చెట్లు అనేవి ఆగం కాకుండా ఉంటాయి. ప్లస్ గింజలు కూడా మొలిచి ప్రాపర్గా వస్తాయి.